ప్రియులారా, ఈరోజు మరి మదర్స్ డే గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు గొప్ప తల్లుల గురించి ఆలోచిస్తాం ప్రియులారా, వారి గొప్పతనం గురించి ఆలోచిస్తాం. అలా అనేసి మరి అందరూ కూడా గొప్ప తల్లులు అనడానికి కూడా లేదు ప్రియులారా. ఒక మాటలో ఇంకో అంటే దాన్ని మార్చి చెప్పాలి అని అంటే, ప్రతి తల్లిలో కూడా కొన్ని బలహీనతలు కూడా ఉండవచ్చు. కొన్ని చోట్ల మరి దైవికము కాని స్వభావం కూడా కొన్నిసార్లు కనిపించవచ్చు ప్రియులారా. అది మనం డినై చేయడానికి లేదు కదండి, అది డినై చేయడానికి లేదు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా అన్గాడ్లీ మదర్స్ కూడా కొంతమంది ఉన్నారు, గాడ్లీ మదర్స్ చాలామంది ఉన్నారు. ఉదాహరణగా షారా కానీ, లేకపోతే హన్నా కానీ, రూత్ కానీ, ఇట్లా గాడ్లీ మదర్స్ చాలామంది ఉన్నారు. అన్గాడ్లీ మదర్స్ కూడా ఉన్నారు పిల్లరా. ఉదాహరణగా జెజబెల్ ప్రియులారా, యజబేలు ఆహాబు కుమార్తె అయిన అతల్య, వీరు అన్గాడ్లీ మదర్స్ పిల్లలు, చాలా కఠినస్తులు. ఎంత కఠినస్తులు అంటే వారి కుటుంబానికే కాదు, వారి రాజ్యానికి కూడా ఎంత కఠినస్తులు అంటే ప్రియులారా, వారు చనిపోతే పండగ చేసుకున్నారు. ఎవరైనా చనిపోతే ఎట్లాంటి వ్యక్తి అయినా కూడా కనీసం మనం ఏడుస్తాం, అయ్యో పాపం పోనీలే, ఆయన చెడుతనం పోయిందిలే అని అనుకుంటాం. కానీ వాళ్ళు చనిపోతే పండగ చేసుకున్నారు ప్రియులారా, అంటే అంత కఠినస్తులు. అలాగే ప్రియులారా, నూతన నిబంధన గ్రంథంలో హేరోదియా గురించి చూస్తాం. హేరోదియా తన కుమార్తెను ప్రేరేపించి, నువ్వు యోహాను యొక్క తలను అడుగు అని అంటే అన్గాడ్లీ నేచర్. కొన్నిసార్లు ప్రియులారా మన లోకల్లో కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, కొంతమంది తల్లులు ఎంత కఠినస్తులు. ఒక తల్లి ఇలా ఉండగలదా అని ఆలోచిస్తాం ప్రియులారా. మరి తన పిల్లలకు విషం ఇచ్చి చంపేసి తను కూడా చనిపోవటమో, తన పిల్లలు చెరువులోకి తోసేసి తను కూడా దూకటమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పిల్లలు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకురా బాబు ఈ న్యూస్ మాకు కనిపిస్తాయి అనిపిస్తుంది ఇలాంటి న్యూస్ చదివినప్పుడు. బట్ ఎనీవే, దట్స్ హౌ లైఫ్ ఈజ్ కదండి. రకరకాల మనుషులు, రకరకాల స్వభావాలు, రకరకాల లైఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం చూస్తాం పిల్లరా. సొలొమోను దగ్గరికి 2 తల్లులు వచ్చారు. వారిలో ఒకరు మంచివారు, ఒకరు కఠినస్తులు. ఆ బిడ్డను 2గా చేయండి అని ఏ తల్లి చెప్తుంది ప్రియులారా? ఎవరైనా చెప్పగలరా? చిన్న గాయం అయితేనే అబ్బా అమ్మ అని ఆ పిల్లాడికి బదులుగా ఈమె మేల్కొని ఉంటుంది, నొప్పితో బాధపడతారు. అలాంటిది ఆ తల్లి చంపేసేయండి, 2 ముక్కలు చేసి మాకు ఇవ్వండి అనటంలో అంటే ఎంత కఠినస్తురాలు ఒక తల్లి అని కూడా మనం చూడగలం ప్రియులారా. బట్ టుడే ఐ డోంట్ వాంట్ టు ఫైండ్ ఫాల్ట్స్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు ఫోకస్ అపాన్ దట్ ప్రియులారా. అవి అంటే 100 మందిలో 95 మంది చాలా చక్కటి గొప్ప తల్లులు ఉంటే ఒక 4-5 ఉంటారు పిల్లరా, మామూలు వాళ్ళు. సో అవి వాళ్ళ గురించి మన మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో పిల్లరా మనం ఎక్కువగా ఆలోచించని ఒక తల్లి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎక్కువగా మనం ఆలోచించాం పిల్లరా, ఈ తల్లి గురించి మనం ఆలోచించాం. కానీ షీ ఈజ్ ద రీజన్ ఫర్ ఏ గ్రేట్ లీడర్ టు బి బార్న్ అండ్ ఏ నేషన్ టు బి బార్న్. ఒక గొప్ప నాయకుడు, అలాగే ఒక దేశము పుట్టడానికి, ఒక జనము పుట్టడానికి ప్రియులరా, ఒక జనము పుట్టడానికి కారణమైంది ఆ తల్లి. ఆమె పేరే యొకోబేదు ప్రియులరా. యొకోబేదు మోషే యొక్క తల్లి. యెషయా గ్రంథంలో రాస్తాడు ప్రియులరా, ఒక జనమును కనుటకు ఒక రాత్రి చాలునా అని రాస్తాడు ప్రియులరా. ఒక కుమార్తెను కనటానికి ఎన్ని గంటలు ప్రయాసపడతారు తల్లి ప్రియులారా. అలాంటిది ఒక జనాన్ని కనటానికి, ఒక జనాంగం, ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని కనాలంటే ఎంత కష్టమో మనం ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. కానీ యొకోబేదు చాలా ఆదర్శవంతమైనటువంటి ఒక తల్లిగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈరోజు నా యొక్క అంశం ఇదే ప్రియులారా. నా యొక్క అంశము ఏ మదర్ హూ రిఫ్యూజ్ టు గివ్ అప్. వదిలివేయటానికి కానీ చేతులు ఎత్తేసేయటానికి ఒప్పుకోలేదు ఈమె. ఎందుకు ఒప్పుకోలేదని కూడా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ప్రియులారా. యొకోబేదు అమ్రాము మోషే యొక్క తండ్రి పేరు అమ్రాము. మోషేకు 2 తోబుట్టువులు ప్రియులారా, అహరోను, మిరియం. 2 పెద్దవాళ్ళే, మోషే చిన్నవాడు. కానీ ప్రియులారా ఆ సందర్భం ఒకసారి మనం ఆలోచించాలి. సందర్భం ఏంటంటే ప్రియులారా, ఆదికాండము 50వ అధ్యాయం చివరి అధ్యాయం నాటికి యోసేపు చనిపోయాడు. నిర్గమకాండం ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు అని రాశారు. యోసేపును ఎరుగని ఒక రాజు. హీ డిడ్ నాట్ నో హౌ గ్రేట్ జోసెఫ్ వాస్. సో అతను ఆ గ్రేట్నెస్ తెలియనప్పుడు ప్రియులారా, ఆబ్వియస్లీ వారి యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి. ఈ హెబ్రీలను, ఇజ్రాయేలులందరినీ చూసినప్పుడు వీరు సంఖ్యా బలములో చాలా ఎక్కువగా ఉండటాన్ని తాను జీర్ణించుకోలేక వారిని కష్టపెట్టడం ప్రారంభించాడు. వారందరూ కూడా వీరు ఫరోలకు ప్రియులారా నగరాలను కట్టించడం ఒక అబ్సెషన్. ఎవరు ఎంత గొప్ప నగరాలు కట్టిస్తారనేది ఒక ఆశ ప్రియుల, తీవ్రమైన ఆశ. సో వీరందరికీ కూడా ఇటుకలు చేసేవారు వీళ్ళు. ఎవరు? హెబ్రీలు, ఇజ్రాయేలీలు.
అంతవరకు కూడా ముడి పదార్థాలన్నీ కూడా హెబ్రీలకు అందించబడేది. అయితే ఈ రాజు ఏమన్నాడంటే, మీరు ముడి సరుకును కూడా మీరే తెచ్చుకొని ఆ ఇటుకలను తయారు చేయాలి. ముడి సరుకు మీరే తెచ్చుకున్నా కూడా నంబర్ తక్కువ కాకూడదు. ఒక రోజుకి ఎన్ని ఇటుకలు చేస్తారో అన్ని ఇటుకలే తయారు కావాలి అని చాలా కఠినమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. దాంతో పాటుగా ప్రియులారా, ఆ యొక్క ఫరో హెబ్రీల మగపిల్లలందరూ కూడా ఆరోగ్యంగా చక్కగా ఉండటం చూసి ఆయన అందరినీ, మగ శిశువులందరినీ కూడా చంపమని చెప్పాడు. సో హీ మేడ్ ఎ డిక్రీ, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాజ్యంలో హెబ్రీల ఆడవారు సంతానాన్ని వారు కనినప్పుడు వారు మగవారు అని తెలిస్తే వారిని అక్కడే చంపేయండి, ఆడబిడ్డలని తెలిస్తేనే బ్రతకనివ్వండి అని చెప్పారు. ప్రియులారా, అటువంటి కఠినమైన టైమ్స్ ప్రియులారా, అటువంటి భయంకరమైన టైంలోనే యోకోబేదుకు అమ్రాముకు ఒక కుమారుడు జన్మించాడు. నేను ఇప్పుడు 2వ అధ్యాయంను ప్రారంభిస్తున్నాను. ఆ నిర్గమకాండము 2వ అధ్యాయంలో నుంచి మొదటి వాక్యం నుంచి మనం చూసుకుందాం ప్రియులారా. మొదటి వాక్యం నుంచి, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ చిన్న పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకుంటకు వాని అక్క అనగా మిరియాము దూరముగా నిలిచి ఉండేను. అంతవరకు చాలు ప్రియులారా. ఈరోజు ఈ మాటల నుంచే మనము చూసుకుంటా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మరి నేను 7 పాయింట్స్ చెప్తానండి. నంబర్ 1 వచ్చేసి ప్రియులారా, యోకోబేదు చాలా కఠినమైన కష్టకాలములో తన పిల్లలను పెంచాల్సిన అవసరం వచ్చింది. కఠినమైన కష్టకాలం. షీ వాజ్ ఫేసింగ్ డిఫికల్ట్ టైమ్స్ ప్రియులారా. ఎక్కడ చూసినా కూడా భయం, ఎక్కడ చూసినా కూడా మారణకాండ, ఎక్కడ చూసినా కూడా శిక్షలు, ఎక్కడ చూసినా కూడా రాజు ఎప్పుడు పట్టుకుంటాడో, రాజు ఎప్పుడు ఏ ఆజ్ఞ ఇస్తాడో, ఎంత భయంకరంగా ఉంటుందో అని భయపడేటువంటి ఈ సమయంలో ప్రియులారా, ఆమె ఒక కుమారుని కంటా ఉంది. ప్రియులారా, ఈరోజు నేను ఈ మాటను కూడా చెప్పాలి. ఏంటంటే మనందరం కూడా ప్రియులారా, దాదాపుగా ఒకవేళ చెప్పాల్సి వస్తే మోషే నాడు లేకపోతే యోకోబేదు తన కుమారుణ్ణి కనిన కాలంలో ఉన్న పరిస్థితులే ఈ రోజుల్లో కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఆశ్చర్యమే లేదు ప్రియులారా. ఎందుకో నేను చెప్తాను. ఈ రోజుల్లో కూడా ఎక్కడ చూసినా ప్రియులారా విద్వేషాలు, ఎక్కడ చూసినా పగలు, పంతాలు, పట్టింపులు. బయట వారితో అవసరం లేదు ప్రియులారా. కుటుంబాలలోనే గొడవలు, ప్రేమ చల్లారిపోయింది. లాట్ ఆఫ్ బ్రోకన్ ఫ్యామిలీస్ ప్రియులారా, బ్రోకన్ ఫ్యామిలీస్. నేను ఇందాక మార్నింగ్ డివోషన్లో చెప్తూ ప్రియులారా, ఈ మాటను నాకు ప్రభు ఇచ్చాడు ప్రియులారా. మరి 4 సభ్యులు ఒకే కప్పు కింద ఉంటున్నారు, కానీ 4 రూమ్లలో వారి వారి ప్రపంచంలో ఉంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి కూర్చొని భోంచేయటానికే వస్తారు, కానీ ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంటుంది. కారులో కలిసే ప్రయాణిస్తూ ఉన్నారు, కానీ ఎవరి ప్రపంచంలో వారు మునిగిపోతూ ఉంటూ ఉన్నారు. ద వరల్డ్ ఇస్ డిఫరెంట్. ఇంతకు మునుపులాగా మనందరం కూడా ఒకే కంచంలో పచ్చడన్నం కలుపుకొని నీకో ముద్ద, నాకో ముద్ద, చెల్లికో ముద్ద అన్నకో ఆ టైమ్స్ లేవు ప్రియులారా. హ్యావ్ యూ సీన్? దోస్ టైమ్స్ ఆర్ గాన్. అవి లేవు. ఇప్పుడు పిల్లలు ప్రియులారా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటానికి, కంప్లైంట్ చేసుకోవటానికి, కొట్లాడుకోవటానికి, నువ్వంటే నాకు పడదు, నీకు ఇది, నువ్వు ఇది, అది ఇదని, ఇదే ప్రియులారా. నేను తిన్నాను అని చెప్పరు, వాళ్ళు తినలేదు మమ్మీ అని చెప్తారు. ఇట్స్ డిఫరెంట్ ప్రియులారా, ఇట్స్ డిఫరెంట్. సో వీఆర్ లివింగ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. అంత మాత్రమే కాదు ప్రియులారా, కుటుంబాల్లో మాత్రమే. చుట్టూ చూడండి ప్రియులారా, బయటికి వెళితే క్షేమంగా వస్తామో తెలియట్లా. ఒక నిండు మనిషి, ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక 2 నెలల తర్వాత చనిపోయాడు అనే వార్త వింటే దానికి అలవాటు పడుతూ ఉన్నాం కొన్నిసార్లు. దట్స్ హ్యాపెనింగ్ ఈ రోజులలో. ఎంత డబ్బున్న వారైనా కూడా వారిలో సంతోషం లేదు. అప్పుల వారు ఎక్కువైపోయారు. లోన్ల మీద లోన్లు తీసుకొని, లోన్లు కట్టలేక ఇంకో లోన్ తీసుకొని అది కట్టలేక ఆత్మహత్యలకు గురి అవుతూ ఉంటూ ఉన్నారు. ప్రియులారా, చాలా డిఫికల్ట్ టైమ్స్లో నైతిక విలువలు పడిపోయాయి ప్రియులారా. నైతిక విలువలు లేవు లోకంలో, నైతిక విలువలు లేవు, మారల్ వాల్యూస్ లేవు. బ్లడ్ రిలేషన్స్ పక్కన పెట్టేస్తే ఎక్కడ మారల్ వాల్యూస్ అనేది లేనిలేదు. నోరు తెరిచి ప్రియులారా అడుగుతున్నారు, సార్ మాకు డబ్బు ఇవ్వండి, మీ పని చేసి పెడతాం. మారల్ వాల్యూస్ లేవు ప్రియులారా. డబ్బు లేక
అట్లా అవినీతి లేకపోతే అవ్వట్లా. ఈ తప్పుడు కేసులు కానీ లేకపోతే తప్పుడు విధానాలు కానీ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలంటే డిజిటల్ డిస్ట్రాక్షన్స్, డిజిటల్ వరల్డ్ ప్రియులారా, డిజిటల్ వరల్డ్. మన ఫోన్ ఓపెన్ చేసిన, మన కంప్యూటర్ ఓపెన్ చేసిన, మన యొక్క టీవీ ఓపెన్ చేసిన ప్రియులారా, అన్నీ కూడా మనల్ని, మన టైంని, మన డబ్బుని, మన బలాన్ని వారు దొంగిలించడానికే యాడ్స్ అన్నీ ఉన్నాయి. ఆల్ యువర్ కాన్వర్జేషన్స్, నువ్వు మామూలుగా మాట్లాడింటావు మీ ఇంట్లో ఫంక్షన్ గురించి, నెక్స్ట్ మీ ఇంట్లో ఫంక్షన్ కొరకు ప్లేట్లు, గ్లాసులు ఇవన్నీ కూడా యాడ్స్ వస్తాయి. దే ఆర్ లిసనింగ్ టు యూ. కలికాలం ప్రియులరా. కానీ ఈ కాలంలో పిల్లల్ని పెంచడం గురించి మనం ఆలోచించాలి. ఇంతకుముందు ప్రియులరా 10-12 మందిని 9 మందిని పెంచడం అట్లే సులభంగా చేసేవారు మన గ్రాండ్ పేరెంట్స్ కానీ అలాంటి వారు ప్రియులరా, సులభంగా. మా అమ్మగారు నంబర్ 9, మా పెద్దమ్మ గారు 2 days బ్యాక్ చనిపోయారు పిల్లరా. 9 మందిలో చివరి సర్వైవింగ్ పెద్దమ్మ చనిపోయారు. సో 9 members ప్రియులారా. వాళ్ళు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం. నడుచుకుంటూ పోయి హాస్పిటల్లో డెలివరీ చేసుకొని బిడ్డను ఎత్తుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట. ఇదేంటి ఈ రోజుల్లో పెయిన్లెస్ సర్జరీస్, దాని కొరకు రూమ్ డెకరేషన్స్, వాట్ నాట్ ప్రియులారా ఈ రోజుల్లో. కానీ నేను ఎందుకు చెప్తున్నా, టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, ఇవాల్వ్డ్ అంటాం కదా. టైమ్స్ ఆర్ ఇవాల్వింగ్, డిఫికల్ట్ టైమ్స్ ప్రియులరా. మన చిన్న బిడ్డలు వారు క్లాసెస్లో, మన ఇంట్లో మాట్లాడకపోవచ్చు ప్రియులరా, వారి క్లాసెస్లో 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పిల్లలు వారు చేసే డిస్కషన్స్ మీరు వింటే మీ తల పగిలిపోద్ది. అలాంటి డిస్కషన్స్ వారు చేస్తారు. వారికి ఉన్న జ్ఞానం మనకు లేదు, వారికి ఉన్న అవేర్నెస్ మనకు లేదు. వారు మన దగ్గరకు వచ్చి ఏమి తెలియనట్లు అమ్మ నోట్లో అన్నం ముద్ద పెట్టు అని అంటారు. కానీ వాళ్ళంత ఇన్నోసెంట్ ఏం కాదు ప్రియులరా. అంటే నేను మీ పిల్లల గురించి చెప్పట్లేదు ప్రియులరా, కానీ జనరల్గా నేను చెప్తున్నాను. మీ పిల్లలు ఇన్నోసెంట్ అయ్యుండొచ్చు, జనరల్గా చెప్తున్నాను పిల్లరా. బట్ యు సీ చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్ థింగ్స్ ఫాస్ట్. అంటే పిల్లలు వారు నేర్చుకోవాల్సిన అవసరంలా ప్రపంచం వారి మీద రుద్దేస్తూ ఉంది, అన్నీ రుద్దేస్తూ ఉంది. ఈరోజు మీరు చూడండి ప్రియులరా, 2nd class 3rd class అబ్బాయికి దే హ్యావ్ ఎ ఫేవరెట్ IPL టీమ్. సరిగ్గా నడచడానికి రాదు, నీకు IPL. దట్స్ హౌ వరల్డ్ ఈస్. కానీ యొకోబేదు ప్రియులరా, యొకోబేదు ఆ కష్టకాలంలో తన బిడ్డను పెంచడానికి నేర్చుకుంది ప్రియులారా. ఈరోజు నేను గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎడారుల్లో కూడా పుష్పాలు పూయగలవు ప్రియులారా, ఎడారుల్లో కూడా చెట్లు బ్రతకగలవు. అంటే కష్టకాలంలో నీ పిల్లలను నువ్వు చక్కగా పెంచగలవు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూ క్యాన్ బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ ఇన్ ఎ గాడ్లీ వే. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, యొకోబేదు గురించి మనం చూస్తున్నప్పుడు, యొకోబేదు తన యొక్క స్పిరిట్ ఆఫ్ డెత్, స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్ని ఒప్పుకోలే. ఆ రాజు చెప్పాడు ఏమని, అందరి మగబిడ్డలందరూ చచ్చిపోవాలి, చంపేసేయండి అని చెప్తా ఉన్నారు. కానీ ప్రియులరా, యొకోబేదు అయితే నా కుమారుడు చావటానికి వీల్లేదు. ప్రియులరా, దయచేసి ఈ మాటను గమనించండి. బైబిల్లో ఒక ప్యాటర్న్ మనం చూస్తాం. ఈ పాత నిబంధనలో చిన్న బిడ్డలను చంపమని ఫరో చెప్పాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు కాలంలో కూడా మగబిడ్డలందరినీ చంపమని హేరోదు చెప్పాడు. ఒక మాట నేను చెప్తున్నాను ప్రియులారా, ద డెవిల్, దయచేసి వినండి, ఇది పొలిటికల్ అప్రెషన్ కాదు ప్రియులారా. ఆ రోజుల్లో ఉన్న పొలిటికల్ అప్రెషన్ కాదు. మనకు అనిపిస్తుంది ఆయన అంటే మనకు అనిపించేది ఏంటంటే, హెబ్రీలు సంఖ్యాబలంలో పెద్దగా అయిపోయి వారు రాజ్యాధికారాన్ని తీసుకుంటారేమో అని అలా అనిపిస్తుంది. కానీ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ థింగ్. రాజకీయమైంది కాదు. సైటన్ ఈజ్ అటాకింగ్ ద నెక్స్ట్ జనరేషన్. నా మాట వినండి, సైటన్ ఈజ్ అటాకింగ్ ద నెక్స్ట్ జనరేషన్. తరువాత తరాన్ని అపవాది సాతాను అటాక్ చేస్తున్నాడు. ఆ తరంలో నీ పిల్లలు, నా పిల్లలు కూడా ఉన్నారు ప్రియులారా. అయితే యొకోబేదు మాత్రం అనింది, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ద స్పిరిట్ ఆఫ్ డిస్ట్రక్షన్. నా కుమారుడు చనిపోవటానికి నేను ఒప్పుకోను. దానికి భిన్నంగా ప్రియులారా, మూడో విషయం నేను చెప్తూ ఉన్నాను. దానికి భిన్నంగా ఆమె కంప్లీట్గా డైనమిక్స్ చూడండి. చుట్టూ ఫియర్ ఉంది, చుట్టూ డెత్ ఉంది, చుట్టూ కూడా మరణకాండ జరుగుతూ ఉంది. కానీ ఆమె తన కుమారుని చూచినప్పుడు, అక్కడ రాయబడుతున్నమాట 2వ వచనంలో, తన కుమారుడు సుందరుడై ఉండుట చూచింది. ఆమేన్. సుందరుడై ఉండుట చూచింది. ప్రియులారా, సుందరుడై ఉండుట చూడటంలో మనకు అందరికీ అర్థం కావాల్సినటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆమె ఆ బాలుడి యొక్క డెస్టినీ అనగా గమ్యాన్ని చూస్తూ ఉంది. తను చనిపోతాడు అని చూడట్లా, ఏదో ఒక నాడు తన అపాయానికి గురి అవుతాడని చూడట్లా. కానీ ఆమె చూసింది ఏంటంటే, నా కుమారుడు గొప్పవాడవుతాడు,
నా కుమారుడు ఓ చక్కటి నాయకుడు అవుతాడు. దేవుని హస్తం తన మీద ఉంది, దేవుని కృప తనకు ఉన్నది, తన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఆ తల్లి చూస్తూ ఉంది ప్రియులరా. దయచేసి నా మాట ఆలకించండి ప్రియులరా. మన పిల్లల్లో కూడా మనము ఇది చూడగలగాలి. వారు ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ అయి ఉండొచ్చు ప్రియులరా, వారికి బలహీనతలు ఉండొచ్చు, పిల్లలే కదా ఉంటాయి. వారు నిన్ను బాగా సతాయిస్తూ ఉండవచ్చు, నీ కోపం కట్టలు తెంచుకునేంతగా వారు విసిగిస్తూ ఉండవచ్చు, నీ మాట వినకుండా ఉండవచ్చు, వారు చెప్పింది చేయకుండా ఉండవచ్చు, హైపర్ యాక్టివ్ అయి ఉండొచ్చు, వారు లర్నింగ్ ఇష్యూస్ ఉండవచ్చు, మంచి తెలివి నువ్వు అనుకున్న మార్క్స్ వారికి రాకుండా ఉండవచ్చు. కానీ ప్రియులారా, తల్లులారా, తండ్రులారా, దయచేసి నా మాట ఆలకించండి. డు నాట్ లుక్ ఎట్ దేర్ వీక్నెసెస్, లుక్ ఎట్ దేర్ డెస్టినీ. వారి బలహీనతలు చూడొద్దండి, వారి గమ్యాన్ని చూడండి. వారు ఎంత గొప్పవారు కాగలరో మీరు గమనించండి. ఈరోజు ప్రియులారా, నేను మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నాను. దయచేసి ప్రియులారా, డు నాట్ స్పీక్ నెగిటివ్ వర్డ్స్ టు యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలకు వ్యతిరేకంగా నువ్వు మరి నెగిటివ్ మాటలు మాట్లాడవద్దండి. దయచేసి యూజ్లెస్ ఫెలో అనవద్దండి. గాడిద అనొద్దు, నీ బిడ్డ గాడిద కాదు. పంది అనొద్దు, నీ బిడ్డ పంది కాదు. ఎందుకు పనికి రావు అనవద్దు, నీ ముఖం అంతే, నీకెప్పుడు మార్కులు రావు అనవద్దు. డోంట్ యూజ్ నెగిటివ్. ఎంత కోపం వచ్చినా, ఎంత నీ సహనాన్ని పరీక్షించినా మనసులో నిమ్మలించుకొని యు స్పీక్ గుడ్ వర్డ్స్. అందరు చేయొద్దు, చెప్పండి ఎస్ ఐ విల్ స్పీక్ అని చెప్పండి. గుడ్ వర్డ్స్. నువ్వేం చెప్పాలి? దేవుడు నాకు ఇచ్చిన బహుమానం నా కుమారుడు నా కుమార్తె, నా కుమారుడు నా కుమార్తె దేవుడిచ్చిన ఆశీర్వాదము. నా కుమారుడు నా కుమార్తె పెద్దగైనప్పుడు ప్రయోజకులు అవుతారు. నా కుమారుడు నా కుమార్తె దేవునికి సంబంధించిన వారు. నా కుమారుడు నా కుమార్తెపై దేవుని హస్తం ఉంది. నా కుమారుడు నా కుమార్తె నాకెంతో ప్రశస్తమని స్పీక్ పాజిటివ్ వర్డ్స్. ప్లీజ్, రేమా చర్చ్లో ఉన్న పేరెంట్స్, తల్లిదండ్రులారా, మీ నోట్లో శాపవచనాలు ఉండకూడదని నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి శాపవచనాలు పలుకొద్దండి. నువ్వు నాశనం అవుతావురా, నువ్వు చచ్చిపోతావురా. నో, దోస్ ఆర్ నాట్ ద వర్డ్స్ వి స్పీక్. అవి నీ నోటిలో శోభస్కరం కాదు, నీకు యోగ్యకరమైనవి కాదు. నువ్వు చక్కటి ఆశీర్వచనాలు పలకండి. అందుకనే ప్రియులారా, మనం దాని గురించినటువంటి శ్రద్ధ పెట్టుకోవాలి ప్రియులారా. ఆ పిల్లల గురించిన శ్రద్ధ మనము చిన్నప్పటి నుంచే పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకనే ప్రియులారా, యోకెబెద్ గురించి నేను మీ అందరినీ కూడా ప్రేరేపించే మాట ఇదే. జోకెబెద్ వాస్ సీయింగ్ ద డెస్టినీ అండ్ దట్స్ వై షీ వాస్ స్పీకింగ్ ఇట్. నా కుమారుడు సుందరుడై ఉన్నాడని తను చూస్తూ ఉంది, అందుకని తను గట్టిగా పట్టుకుంది ప్రియులారా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోకెబెద్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ప్రియులారా. ఆమె నాలుగవదిగా 3 విషయాలు చూసాం. నాలుగవదిగా ప్రియులారా, యోకెబెద్ ఏం చేస్తూ ఉందంటే, ఆమె ఆ కుమారుణ్ణి 3 నెలలు ఏం చేస్తూ ఉందంటే 3 నెలలు దాచిపెట్టింది. నా మాట వినండి దయచేసి. నీ పిల్లలను నువ్వు దాచిపెట్టాలి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. యూ హ్యావ్ టు హైడ్ యువర్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. ఎలా చేస్తాం ప్రియులారా? దాచడం ఎలా చేయగలం? కొంగు కింద దాచలేంగా, ఇంట్లో తాళం వేసి పెట్టలేంగా. హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్? హౌ కెన్ వి హైడ్ అవర్ చిల్డ్రన్? నంబర్ 1, ఆల్వేస్ డిపెండ్ ఆన్ ప్రేయర్ అండ్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. దయచేసి నా మాట వినండి. కొద్దిగా కష్టమైన, కొద్దిగా అసౌకర్యంగా అనిపించవచ్చు ప్రారంభంలో. ప్రతి దినము నా మాట వినండి ప్రియులు, ప్రతి దినము నీ పిల్లలు ఇంటిలో నుంచి స్కూల్కు కానీ, ఇంటిలో నుంచి కాలేజ్కి కానీ, ఇంటిలో నుంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు యు కాల్ దెమ్, యు ప్రే ఫర్ దెమ్. వారిని పిలవండి, మీరు ప్రార్థన చేయండి. వారి మీద యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ వేయండి. వారి చుట్టూ కూడా ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని వారి చుట్టూ పెట్టండి. దేవా, నా కుమారుణ్ణి ప్రొటెక్షన్ చేయండి అని మీరు ప్రార్థించండి ప్రియులారా. దయచేసి ఓపిక చేసుకోండి. ప్రతి దినం, ఎవ్రీ డే ప్రియులారా, తండ్రి ఉంటే తండ్రి, లేకపోతే తల్లి, ఎవరో ఒకరు, ఇద్దరు ఎవరో ఒకరు, యు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్ బిఫోర్ దే గో అవుట్. Protection, number 1. Number 2, how can you protect? By speaking the word of God in your house. నీ ఇంటిలో దేవుని గురించిన మాటలు పలకటం ద్వారా, దేవుని గురించిన మాటలు ఎప్పుడు కూడా డిస్కషన్ చేయటం ద్వారా. ప్రియులారా, we have a habit.
of having a family prayer, and in family prayer both Leo, Carol and even Nikki, they share what God has spoken to them on that day after reading Bible. దేవుని వాక్యం చదవడంలో దేవుడు వారితో ఏం మాట్లాడారో వారు ప్రేయర్లో చెప్తారు. దట్ మైట్ నాట్ బి బిగ్ రెవల్యూషన్, పెద్ద ప్రత్యక్ష అక్కర్లా, కానీ అట్లీస్ట్ దే నో, కనీసం వారికి తెలిసి ఏంటంటే నేను దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడతాడు, ఆ మాటలు నాకు అవసరమని వారికి అర్థమవుతుంది. కొంతకాలానికి అది ప్రభావితం చూపడం ప్రారంభమవుతుంది. ప్రియులారా, కెన్ వి డూ దాట్? నేను ఎలాగో ప్రస్తావించాను కాబట్టి మూడవదిగా నీ జీవితంలో, మన జీవితంలో మన పిల్లల్ని ఎలాగో ప్రొటెక్షన్ చేస్తామంటే ఫ్యామిలీ ప్రేయర్. అందరూ చెప్పండి ఫ్యామిలీ ప్రేయర్. గట్టిగా చెప్పండి కుటుంబ ప్రార్థన. ప్రతి ఒక్క రేమ కుటుంబంలో ఉండాలి ప్రియులారా. 8 o'clock కానీ 9 o'clock కానీ బిఫోర్ యూ గో టు బెడ్ యూ షుడ్ హ్యావ్ ఎ ఫ్యామిలీ ప్రేయర్. ఈ ఫ్యామిలీ ప్రేయర్లో తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, పిల్లలు ఉండాలి, అందరూ ఉండాలి. కొన్నిసార్లు ప్రియులారా, దయచేసి నన్ను మన్నించండి, కొంతమంది భర్తలు తండ్రులు ఏం చేస్తారంటే మీరు చేసుకోండి అని చెప్పి వారి పక్కన టీవీ చూడటమో, ఫోన్ చూడటమో, ఫోన్ కాల్స్ మాట్లాడటమో, వారి స్నేహితులు. నో, దట్స్ నాట్ ఓకే, దట్స్ నాట్ యాక్సెప్టెడ్. తండ్రులారా దయచేసి వినండి, యూ సిట్ విత్ యువర్ చిల్డ్రన్. యూ సిట్ విత్ యువర్ చిల్డ్రన్. మీరు మీ పిల్లలతో కూర్చొని చక్కగా 2-3 పాటలు పాడండి, చక్కగా వాక్యం చదవండి, వాక్య ధ్యానం చేయండి, అందరూ ప్రార్థన చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ ప్రార్థన చేయండి. ఇట్ హార్డ్లీ టేక్స్ 15 minutes or 20 minutes కానివ్వండి. ప్రియులారా, కొన్నిసార్లు గంటల తరబడి టీవీల ముందు కూర్చొని అలవాటు ఉంటుందిగా, 10-15 నిమిషాలు ప్రార్థనలు కూర్చోవటానికి తప్పేం లేదు. కానీ అలా చేయటం వల్ల ప్రియులారా, మీ పిల్లలకు వారి బ్రతుకును బాగు చేయటం, వారి గమ్యాన్ని బాగు చేయటం అక్కడ ప్రారంభం. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఈరోజు ఒక తీర్మానం చేయండి, మీ కుటుంబాలలో ఎవరైనా మీరు ప్రియులారా దయచేసి కుటుంబ ప్రార్థన లేదు అని అనుకుంటుంటే మాత్రం దయచేసి నేను అభ్యర్థిస్తున్నాను, మీరు కుటుంబ ప్రార్థన చేయాల్సిందే. బహుశా కొంతమంది మీరు ఇంటికి రావటము 8:30, 9:30 కావచ్చు ప్రియులారా, బట్ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ యూ సిట్ విత్ యువర్ చిల్డ్రన్ ఈవెన్ ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్. దయచేసి ప్రియులారా, నువ్వు కష్టపడేది నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు అనవచ్చేమో, కానీ వారితోనే నువ్వు సమయం గడపలేకపోతే నువ్వు బయట సంపాదించడం వృధా ప్రియులారా. దయచేసి అలాగే ప్రియులారా, కల్టివేట్ ఎ కల్చర్, ఒక ఆత్మీయమైనటువంటి కల్చర్ని ప్రియులారా మన కుటుంబాలలో, మన గృహాలలో ఉండాలి. ఆ కల్చర్ ప్రియులారా, ఆ సంస్కృతి అని అంటాం, ఆ సంస్కృతి ఉండాలి. ఆ డివైన్ గాడ్లీ కల్చర్ డెవలప్ కావాలి ప్రియులారా. గాడ్లీ కల్చర్ ఏంటి? మన కల్చర్ ప్రియులారా ఆలోచించాలి. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను ప్రియులారా, క్రిస్టియన్ మ్యారేజెస్ గురించి ప్రస్తావిస్తాను, మిగతా విషయాల్లో కూడా ఉండవచ్చు, కానీ క్రిస్టియన్ మ్యారేజెస్ గురించి ప్రస్తావిస్తాను ప్రియులారా. క్రిస్టియన్ మ్యారేజెస్లో ప్రియులు చాలా బాగా చేస్తారు ప్రియులారా, చక్కగా నలుగులు వేస్తారు, బాగా జరిగిపోద్ది, ఎంగేజ్మెంట్ జరుగుద్ది, బాగా అవుద్ది. మరి ప్రియులారా, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ సంగీత్ అంటారు, సంగీత్ తర్వాత పెళ్లి తర్వాత నాట్యాలు అంటారు ప్రియులారా. ఆ నాట్యాలలో ఈ పనికిమాల పాటలన్నీ పెడతారు ప్రియులారా. మరి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన పూర్వకంగా పెళ్లి జరిగి ఉంటుంది, దానికి దీనికి మళ్ళీ అంటే ప్రియులారా, ఎవరైనా మీరు చేసింటే ఏమైనా ప్రమోదన నా గురించి చెప్తున్నాడు అనుకోవద్దండి, కానీ ప్రియులారా ఇది సత్యం. మీరు కూడా చూసింటారు, నేను ఒక్కనే కాదు కదా. పాస్టర్ గారు పెళ్లి చేసింటారు, ఇక్కడేమో చెప్పడానికి కూడా లేదు ప్రియులారా, ఆ పాటలు పాడి నాట్యాలు వేస్తూ ఉంటారు. అంటే కల్చర్ అదే, మన కుటుంబాలలో కల్చర్ అనమాట అది. అప్పుడే తెలిసిపోతుంది. ఒక వ్యక్తి అన్నాడు ప్రియులారా, కల్చర్ ఏంటంటే నీ కుటుంబంలో నేను తీసుకునే శ్వాస. ఎలాంటి శ్వాసను తీసుకుంటున్నావు, ఎలాంటి శ్వాసను తీసుకుంటున్నావు? దయచేసి మనం ఆలోచన. యోకోబేదు గురించి నేను చెప్తున్నాను ప్రియులారా. యోకోబేదు తన యొక్క కుమారుణ్ణి ప్రొటెక్షన్ చేస్తుంది. అలాగే హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ ప్రియులారా? బై మానిటరింగ్ దర్ రిలేషన్షిప్స్, దర్ ఫ్రెండ్షిప్స్. వారు ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. సడన్గా వారి నోట్లో ఒక కొత్త పదం వచ్చిందంటే మీరు వెంటనే అడగాలి, అరే ఎవరు నేర్పించారా నీకు, ఎక్కడ నేర్చుకున్నావు, ఎక్కడిది ఆలోచన? యూ హ్యావ్ టు మానిటర్ ప్రియులారా. ఏదైతే నువ్వు పరీక్షించవో, ఏదైతే నువ్వు సరి చెయ్యవో, పిల్లలకి ఏమైపోతుందంటే, ఓహో మా తల్లికి తండ్రికి ఇది యాక్సెప్టబుల్,
వీళ్ళు అడ్డుపడలేదు కదా అంటే వారికి ఓకే అన్నమాట అని దే కంటిన్యూ టు డూ ఇట్. దయచేసి ఎవరు కూడా ఎప్పుడు కూడా ప్రియులరా నా పిల్లలు పెద్దగా అయితే నేర్చుకుంటారనే తప్పుడు ఆలోచన మాత్రం పెట్టుకోవద్దండి ప్రియులరా. పెద్దగా అయిన తర్వాత చిన్నప్పుడు నేర్చుకున్నవి ఇంకా బాగా బలంగా చేస్తారు. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేస్తే పెద్ద అయితే నేర్చుకుంటాడు అనుకుంటే పెన్సిల్ కాదు, వాడు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన తర్వాత మరి రైల్వే ట్రాక్స్ ఎత్తుకొని పోతాడు. ఎందుకంటే నువ్వు అడ్డు చెప్పలేదు కాబట్టి. యూ హ్యావ్ టు టీచ్ దెమ్, మానిటర్ దేర్ డిజిటల్ హిస్టరీ. తర్వాత విషయం, హౌ కెన్ యూ ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎలా నువ్వు నీ పిల్లలను దాచగలవు? వారి యొక్క బ్రౌజింగ్ హిస్టరీ, వారి మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి ఆలోచన విధానం ఏముంది, నువ్వు మానిటర్ చేయాలి ప్రియులరా. నీ పిల్లలకు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ ఇవ్వకుంటే పెద్ద గందరగోళమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు మొబైల్ ఫోన్ ఇచ్చినా కూడా ప్రియులరా యూ హ్యావ్ టు మేక్ దెమ్ వెరీ క్లియర్లీ అండర్స్టాండ్, నా పర్మిషన్ లేకుండా నేను నీ ఫోన్ ఎప్పుడైనా చూడవచ్చు, ఎప్పుడైనా చూడటానికి నాకు పర్మిషన్ ఉంది, ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్ టు సీ యువర్ ఫోన్ అని నీ కంట్రోల్లో అది ఉండాలి. లెట్ us హైడ్ అవర్ చిల్డ్రన్ ప్రియులరా, దాస్తాం. అందరూ చెప్పండి, నా పిల్లలను నేను దాచాలి. యోకోబేదు అదే నేర్పిస్తూ ఉంది ప్రియులరా. కానీ ప్రియులరా, ఐదవదిగా మనం ముందుకెళ్దాం. యోకోబేదు ఎంతకాలం అని దాచగలదు? 3 నెలల తర్వాత ఇక తన కుమారుణ్ణి దాచలేక ఒక జమ్ము పెట్టెను చేసి దానికి కీలును పూసి నైలు నది మీద ఆ యొక్క పెట్టెలో మోషేను పెట్టి వదులుతూ ఉంది. ప్రియులరా, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఈషి అబాండనింగ్, వదిలేస్తూ ఉందా? ఇక కాదు ప్రియులరా. యోకోబేదు చేసే పని ఏంటంటే తను చెప్తూ ఉన్న మాట ఏంటంటే, దేవా, ఇంతవరకు నా శక్తి వంచన లేకుండా నేను ఏం చేయగలను అది నేను చేశాను, ఇక నుంచి నువ్వు ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకో. షీ వాజ్ సరెండరింగ్ హిమ్ టు గాడ్. ఆమేన్. షీ వాజ్ సరెండరింగ్ హిమ్ టు గాడ్. ప్రియులరా, నిజమే కదండి. ఒకసారి ఆలోచించండి ప్రియులరా, 24 గంటలు మీ పిల్లలతో మీరు ఉండగలరా? మనం ఉండగలమా? వారు స్కూల్లో వెళ్తే ఉండగలమా? వారి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఉండగలమా? వారి రూమ్లో ఉంటే ఉండగలమా? మనం ఉండలేం ప్రియులరా. 24 గంటలు మనం ఉండలేం. వీ కెనాట్ బి అరౌండ్ దెమ్. అందుకనే ప్రియులరా, ప్రేయర్ఫుల్గా నీవు దేవునిపై ఆధారపడి, ప్రభువా, నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను, ఐఎమ్ సరెండరింగ్ దెమ్ టు యూ గాడ్, ప్లీజ్ ప్రొటెక్ట్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనే మాట మనకు అవసరం ప్రియులరా. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చెప్పక తప్పదు ప్రియులరా. మన పిల్లలు మీద మనమే అధికారులమని, యజమానులమని అనుకోవద్దండి. అది చాలా తప్పుడు ఆలోచన ప్రియులరా. మన పిల్లలకు మనము రాయబారుల లాంటి వారమి, మన పిల్లలకు మనము గృహ నిర్వాహకుల మాదిరి. దేవుడు మనకిచ్చాడు, మన పిల్లల్ని పెంచడానికి మనకి ఇచ్చాడు అంతే. మన పిల్లలు దేవుని సంబంధులు. ఆమేన్. మన పిల్లలు యజమాని దేవుడు ప్రియులరా. కానీ నువ్వు వారిని చక్కగా పెంచాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ శాయశక్తులను ప్రయత్నించాలి. ఈ మాట చెప్తూ ప్రియులరా, ఇంకో మాటను కూడా నేను చెప్పనివ్వండి ప్రియులరా. మనలో కొంతమందికి చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది, బలహీనమైన మనస్తత్వం ఉంటుంది. ఏంటంటే, అవతల ఏ తప్పు జరిగినా, ఎవరి జీవితంలో ఏ తప్పు జరిగినా అది నా వల్లనే జరిగిందేమో అని వెంటనే నింద ఫస్ట్ మన మీదే మనం వేసుకుంటాం. నా వల్లే జరిగిందేమో, నా పిల్లడు ఇలా తయారయ్యాడంటే నా వల్లనే కావచ్చేమో, మా ఇంట్లో కష్టం వచ్చిందంటే నా వల్లే కావచ్చేమో, నేనే దాన్ని నో, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మనకు అండర్స్టాండ్ కావాలి ప్రియులరా. ఎప్పుడైనా మీకు దొరికితే కన్నా ఈ పుస్తకం చదవండి ప్రియులరా, బౌండరీస్ అనే పుస్తకం. బౌండరీస్, యూ హ్యావ్ టు నో వేర్ యువర్ బౌండరీ ఎండ్స్. ప్రియులరా, పక్కన వ్యక్తి జీవితంలో జరిగిన తప్పుకు నువ్వు బాధ్యుడివి కాదు. వారికి కూడా దేవుడు ఆలోచన విధానం ఇచ్చాడు, వారు కూడా నిర్ణయించే శక్తి ఇచ్చాడు. ప్రతి నిర్ణయానికి ఒక కాన్సిక్వెన్స్, పర్యవసానం ఉంటుంది. ఆ కాన్సిక్వెన్స్ని వారు అనుభవిస్తారు. అంతేగాని నీవు బాధ్యుడివి కాదు. ఒకవేళ నువ్వు అన్నం పెట్టక, నీళ్ళు ఇవ్వక, బడికి పంపించక, కూలి పనికి పంపించి వారిని అలా చేస్తే బహుశా అప్పుడు అనుకోవచ్చేమో, అరే నేను స్కూల్కి పంపించాల్సింది, వారికి అన్నం పెట్టాల్సింది. అలా ఎవరు చేయరు కదండి. ఈ రోజులు అందరూ పంపిస్తూనే ఉన్నారుగా. ఎవరైనా మీ పిల్లలు కూలికి పంపిస్తున్నారండి? లెట్ us నాట్ ఫీల్ గిల్టీ అబౌట్ వాట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అవతల వాళ్ళ జీవితంలో జరిగేవన్నిటికీ నువ్వు బాధ్యుడివి కాదు. దే హ్యావ్ ఎ రెస్పెక్ట్ టు, వారికి కూడా బాధ్యత ఉంది. ఈ రోజుల్లో ప్రియులరా, ఈ 2 విషయాలు కొద్ది గంభీరమైన విషయాలు ప్రియులరా. దయచేసి నా మాటలు వినండి. దయచేసి పేరెంట్స్ వినండి ప్రియులరా. పిల్లలు ఉంటే కూడా పిల్లలు కూడా వినండి. దయచేసి నేను చెప్తూ ఉన్నాను ప్రియులరా. ఈ రోజుల్లో ఈ జెన్జీ వచ్చిన తర్వాత ప్రియులరా, యంగ్స్టర్స్ వచ్చేసిన తర్వాత దే వాంట్ బి ఇండిపెండెంట్ థింకర్స్, ఇండిపెండెంట్ డిసిషన్ మేకర్స్.
వారు సొంతగా ఆలోచించాలనుకుంటున్నారు, సొంతగా నిర్ణయాలు చేయాలనుకుంటున్నారు. నువ్వేదైనా గైడెన్స్ ఇచ్చినా, ఏదైనా సలహా ఇచ్చినా వారి వారి యొక్క ప్రైవసీలో మనం దూరుతున్నామేమో అని వారు అనుకుంటున్నారు. ఎందుకు మమ్మీ అనవసరంగా ఇవన్నీ చెప్తున్నావు, నాకు తెలుసు కదా అంటున్నారు. పిల్లలు కొన్నిసార్లు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది, పిల్లల తల్లిదండ్రులమైన మనం ఏం చేస్తామంటే మన పిల్లలకు శ్రేష్టమైన ఆలోచన చేసి, ఈ ఆఫీసర్ కావాలి, ఆ ఆఫీసర్ కావాలి, ఈ డాక్టర్, ఆ ఇంజనీర్ కావాలని మనం చెప్తాము. వాళ్ళు వచ్చి అంటారు నేను సిఈసి చదువుతాను, హెచ్ఈసి చదువుతానని. ఏం చేస్తావు? కొన్నిసార్లు అలాంటి పిల్లలు లేకపోలేదు పిల్లరా. పోనీ నువ్వు కష్టంగా కఠినంగా నువ్వు లేదరా నేను చెప్పింది వినాల్సిందే అని చెప్పి నువ్వు కూర్చోబెట్టి లెక్కలకు పంపించా, ఫెయిల్ అయినాడు. ఏమంటాడండి వాడు? ముందు చెప్పలేదా నేను? ముందే చెప్పినా కదా నీకు, నాకు చాలా కష్టమని లెక్కలు పెట్టినావు నువ్వు లెక్కలు అంటే. పరోక్షంగా నిన్నే బాధ్యుడి చేసేస్తాడు, పరోక్షంగా నువ్వే ఫాల్ట్ అయిపోతావు అక్కడ. ప్రియులరా, ఈ రోజుల్లో అంటే నేను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వకూడదని చెప్పట్లేదు ప్రియులరా, కానీ ఆ స్టేజ్ వచ్చే లోపలే ఈ బేసిక్స్ అని పడిపోవాలి. మనము వారి వెల్ విషర్స్ అనే విషయం వారికి తెలిసిపోవాలి. నా తల్లి నా తండ్రి ఏ నిర్ణయం చేసినా నా మంచి కొరకే అనేది వారికి అర్థమైపోవాలి ఆ స్టేజ్ వచ్చేసరికి. ఇంకో ఎగ్జాంపుల్ అని చెప్పాను కదండి, ఈ రోజుల్లో ప్రియుల కొన్నిసార్లు, దయచేసి ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదండి, ఒక అమ్మాయి వారి తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు, అమ్మ పెళ్లి చేసుకున్నా అంటారు, లేకపోతే పెళ్లి చేసుకుంటా అంటారు. ఏం చేయాలి? ఒరే నీ కొరకు నేను ఎంత ఆలోచిస్తున్నా, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కలలు కంటిరా, నేను ఉన్నట్టుండి నువ్వు దండలు తెస్తేవి. తల్లిదండ్రులారా, దయచేసి మన పిల్లలు దేవదూతలు లాంటి వారు ప్రియులారా. నేను అసలు దాన్ని డినై చేయటం లేదు, కానీ వీటి కొరకు కూడా కొన్నిసార్లు సిద్ధపడాలండి. దయచేసి నేను చెప్తున్నాను, ఎందుకు లోకం ఇట్లా ఉంది ప్రియులారా. కొన్నిసార్లు సరిగ్గా మనం పెంచలేకపోతే భయంకరంగా ఉంటుంది ప్రియులారా. పోనీ నువ్వు వారిని ఒత్తిడి చేసి వేరే పెళ్లి చేస్తేవి, వారు రోజు కొట్లాడుతూ ఉంటే ఏం బాగా సుఖంగా ఉండొచ్చు కదమ్మా, ఏం బాబు సంతోషంగా ఉండొచ్చు. నేను చెప్పినానా ముందే నాకు నచ్చలేదని చెప్పినానా? మళ్ళీ నీ మీదే చెప్తారు, మళ్ళీ నీవే కారణం చేస్తారు. నేను నా మాట జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. మనం అందుకనే చిన్నప్పటి నుంచి వారిని ఆ విలువలను పెంచుకుంటూ గైడ్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఆ స్టేజ్ ప్రియులారా మనం వచ్చేసరికి వారు ఒక బాధ్యతాయుతమైన దేవుని పిల్లలుగా మారిపోవాలి. ఆమేన్. దే షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ దే షుడ్ మేక్. అప్పటికి నీ ప్రయత్నాలు అన్నీ చేసినా కూడా వారు రాంగ్ డెసిషన్స్ చేస్తూ ఉంటే దీవించి పంపించు, అంతకంటే ఏం చేయలేవు. చేయొద్దు, ఇంకేం చేయొద్దు, దీవించి పంపించాలంతే. నువ్వు పట్టుకొని మార్చాలా, వారిని ఉతకాలా, కొట్టాలా, తిట్టాలా ఈ రోజుల్లో అవ్వవు ప్రియులరా. ఈ రోజుల్లో అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. అవి చేస్తామనుకోండి, మేము స్కూల్లో చూస్తూ ఉంటాం ప్రియుల, కొద్దిగా డెసిషన్స్ ఏదైనా పిల్లలకు బాగా చదవండిరా అని అంటేనే బిల్డింగ్ ఎక్కుతా అంటాడు. మరి చదువురా అంటే బిల్డింగ్ ఎక్కుతా అంటావేంటి? అంటే స్కూల్ ఎందుకు చేరింది మరి? ఊకే తినడానిక? అరే చదవండి అని కూడా చెప్పకూడదా టీచర్లు? ఒకడు అంటాడు, నాకెందుకు మేడం చదువు, నేను బంకు పెట్టుకుంటా, నాకెందుకు మీద చదువు, మాకు బర్రెలు ఉన్నాయి, ఇంకెందుకు రావాలరా నువ్వు, మాకెందుకు ఈ కష్టాలు? అందుకని ప్రియులారా, బ్లెస్ చేయాలా, పోరా నీ బ్రతుకు నువ్వు బతుకుపో. బర్రెలు కాస్తావో గొడ్లు నీ ఇష్టం. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డెసిషన్స్. కానీ ప్రియులారా, యాకోబు చేసింది ఏమంటే తన బిడ్డను దేవునికి అప్పగిస్తా ఉంది. దేవా, ఇక నా బిడ్డ కాదు, నీ బిడ్డ. నేను క్లోజ్ చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆరవది నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. ఆరవది నేను చెప్తూ ఉంటున్నాను ప్రియులారా. ఆరవది, దేవుడు యాకోబు యొక్క విశ్వాసాన్ని ఘనపరిచాడు. గాడ్ రివార్డెడ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద మదర్. తన తల్లి మోషే తల్లి యొక్క విశ్వాస్యతను, తన మీద ఆధారపడిన విధానాన్ని దేవుడు ఘనపరిచాడు. ఎలా ఘనపరిచాడు ప్రియులారా? చక్కగా చూడండి. మరి మోషే నీటిలో ఉన్నప్పుడు ఫరో కుమార్తె రావటం, ఆ బాస్కెట్, ఆ బుట్టను చూడటం, బుట్టలో బాలుని చూడటం, మిరియాము పరిగెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళటం, అమ్మ ఈ బాలుని పెంచడానికి నేను ఎవరైనా దాదిని తెస్తున్నా అని అడగటం, ఆమె ఒప్పుకోవటం, ఆమె వెళ్ళి మోషే తల్లి అయినటువంటి యాకోబునే తేవటం. స్టోరీ కట్ చేస్తే ప్రియులారా, మోషే ఇప్పుడు ఫరో ఇంటివాడయ్యాడు, కానీ పెరిగేది మాత్రం తల్లి ఒడిలో పెరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చేయగలరు?
దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడే చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ సంతానాన్ని దేవుని సంతానంగా నువ్వు గుర్తించి గ్రహించి దేవుని చేతుల్లో పెడతావో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా దేవుడు వారిని పెంచుతాడు ప్రియులారా. ఆయన పెంచుతాడు. అందుకని ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను ప్రియులారా, ఈ యొక్క మోషే ప్రియులారా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఏ ఖర్చు లేకుండా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చదువులు, ప్రావీణ్యతలు, రాజ్యాధికారపు మెలకువలు, నాయకత్వ లక్షణాలు అన్నీ నేర్చుకున్నాడండి. కారణం, ఒక తల్లి దేవుని మీద ఆధారపడి తన కుమారుణ్ణి తను దాచగలిగినంత వరకు దాచింది. ఆ తర్వాత దేవుని చేతుల్లో పెట్టింది. దేవుడు ఆమెను ఘనపరిచాడు. చివరిది ప్రియులరా, చివరి మాటను నేను చెప్తూ ఉంటూ ఉన్నాను. యాకోబేదు గురించి మనం చూస్తున్నాం. యాకోబేదు చేసిన ఇంత ప్రయాసకు చివరిగా ప్రియులరా మోషే గొప్పవాడైపోయి ఇజ్రాయిలీయులు అనే ఒక జనాంగము ఒక మధ్యరాత్రి అర్ధరాత్రి పుట్టడానికి కారణమయ్యాడు. ఒక దేశం జన్మించింది. ఇన్ ద బీట్ ఆఫ్ ద మిడ్ నైట్ ఎ నేషన్ వాస్ బార్న్. ఇజ్రాయిలీలకు రక్షకుడైపోయాడు, గొప్ప ప్రవక్త అయిపోయాడు, గొప్ప నాయకుడైపోయాడు. వారిని నడిపించే ఒక చట్టాలను లేక శాసనాలను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి గొప్ప గొప్ప దైవజనుడు అయిపోయాడు. మోషే ఎక్కడ ప్రారంభమైంది? ఒక తల్లి ప్రార్థనతో, ఒక తల్లి జాగ్రత్తగా పెంచడంతో ప్రారంభమైంది. నా మాట వింటారా? ముగిస్తున్నాను. చివరి మాటలు చాలా ఇంపార్టెంట్, వినండి ప్రియులారా. మీ ఇంటిలో ఉన్న నీ కుమార్తె, నీ కుమారుడు మోషే అంతటి వాడు కావచ్చు. నీ ఇంటిలో ఉన్న నీ కుమార్తె, నీ కుమారుడు రూతు అంతటి గొప్ప దైవజనరాలు కావచ్చు. నీ ఇంటిలో ఉన్న నీ కుమారుడు, నీ కుమార్తె యెహోషువ లాంటి వాడు కావచ్చు. నువ్వు వారిని చక్కగా పెంచాలి. అందుకనే ప్రియులారా, మన పిల్లల కొరకు గొప్ప కలలు మనం కనాలి. గాడ్ సైజ్ డ్రీమ్స్ మనం కనాలి. నా బిడ్డలు దేవుని కొరకు సేవకులు కావాలి. నా బిడ్డలు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలి. నా బిడ్డలు సమాజంలో మంచి పేరు సంపాదించాలి. నా బిడ్డలు ప్రయోజకులు కావాలి. నా బిడ్డలు రక్షణ పొంది ఇతరులను ప్రభావితం చేయాలి అనేటువంటి ఒక పాజిటివ్ థింగ్స్ ప్రియులారా మనం కలిగి ఉండాలి. అందుకే ఈరోజు ప్రియులారా యాకోబేదును జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాను. తల్లులారా దయచేసిన మాటలు వినండి. యువర్ ప్రేయర్స్ మ్యాటర్. నీ ప్రార్థనలు దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని దేవుడు లెక్క వేస్తూ ఉన్నాడు. నీ త్యాగాలను ఆయన విస్మరించడం లేదు. నువ్వు మేలుకొని రాత్రంతా నీ కుటుంబం గురించి చేసిన ప్రయాస, ప్రార్థన దేవుడు జ్ఞాపకం ఉంచుతూ ఉన్నాడు. నీ పిల్లలకు రాత్రిపూట నువ్వు చెప్పే బైబిల్ కథలను ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. నీ పిల్లల కొరకు నువ్వు చేసే ప్రయాస, నీ కష్టమంతా కూడా వృధాగా పోదు. వారు ఏదో ఒకనాడు మోషే మాదిరిగా తయారవ్వరు అనడానికి ఎలాంటి ప్రియులరా సంకోచం లేదు. దేవుడు నీ బిడ్డలు అంత గొప్పవారిగా చేస్తాడు. బట్ క్యాన్ యూ ట్రస్ట్ గాడ్? క్యాన్ యూ ట్రస్ట్ గాడ్? నువ్వు చేయగలవా? అందుకనే ప్రియులారా మనం చక్కగా ఇవన్నీ నేను చెప్తూ ఉన్నవి మన కుటుంబాల్లోనికి తీసుకున్నప్పుడు మన పిల్లలు కూడా చక్కగా పెరుగుతారు ప్రియులారా. అంత సులభం కాదండి ఈరోజు పిల్లల్ని పెంచడం. అందుకనే మనందరం కూడా జాగ్రత్త పడతాం. కుటుంబాల కొరకు నేను ఒక మాట చెప్పనివ్వండి ప్రియుల, తల్లుల కొరకు చెప్తూ వచ్చాను. కుటుంబాలు, భర్తలుగా ఉన్నవారు, తండ్రులుగా ఉన్నవారు, మరి కుమారులుగా ఉన్నటువంటి వారు, దయచేసి మనం ఏం చేయాలి ప్రియులరా? యూ షుడ్ హెల్ప్ ద మదర్ ఆఫ్ ద హౌస్ టు సక్సీడ్. వారు విజయవంతులుగా అవ్వటానికి మనము సపోర్ట్ ఇవ్వాలి, సపోర్ట్ సిస్టమ్ చేయాలి, వారిని ఆనర్ చేయాలి. పిల్లల ముందు ఆమెను ఘనపరచాలి, గౌరవించాలి, ఆమె గురించి మంచి మాటలు చెప్పాలి. ప్రియ, కొన్నిసార్లు నేను అనుకుంటా ఉంటాను ప్రియులారా, మన యొక్క భారతీయ సంస్కృతిలో చిన్నపిల్లల ముందు కొట్లాడుకోవటానికి కూడా సిగ్గుపడని తల్లిదండ్రులు చిన్నపిల్లల ముందు మాత్రం ప్రేమతో ఉండరు. చిన్నపిల్లల ముందు మాత్రం గట్టి కొట్లాడుకుంటారు బాగా. కానీ ఐ లవ్ యూ చెప్పండి అని అంటే పిల్లలు ఉన్నారండి, నేను చెప్పలేనండి, నాకు సిగ్గండి. నీ పిల్లలు నీవు నీ యొక్క భర్తను, భార్యను ప్రేమిస్తున్నావని చూడాలి, గౌరవిస్తున్నావని వారు గమనించాలి.
అప్పుడే కదా వారికి తెలుస్తుంది, ఓహో నేను పెద్దగైనప్పుడు నా కుటుంబాన్ని కూడా ఇలా కట్టుకోవాలి, నా భార్యను, నా భర్తను, నా ఫ్యామిలీ ఇలా ఉండాలని వారికి అక్కడ తెలుస్తుంది. నువ్వుకే వాళ్ళ ముందు కొట్లాడుతూ ఉన్నావు, వారికి ఏం అర్థమవుతుంది, వా దిస్ ఇస్ ద బెస్ట్ ప్రిన్సిపల్ ఏమో అని. పెద్దగైనప్పుడు అట్లే అవుతారు. తాగిన వాళ్ళు మరి వారి కుమారులు కూడా తాగుబోతూ అవుతూ ఉంటారు. పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అలాగే అవుతుంది. అన్లెస్ యూ స్టాప్ ఇట్, నువ్వు ఆపాలి అక్కడ. అందుకనే యూ షుడ్ లెట్ చిల్డ్రన్ నో దట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ ఫర్ యువర్ స్పౌస్. నీ భర్తకు, భార్యకు నువ్వు గౌరవము, ప్రేమ ఇస్తూ ఉన్నావు, విలువ ఇస్తూ ఉన్నావు, వారి పొజిషన్ వారికి ఇస్తున్నావు అని వారికి తెలియాలి. అప్పుడు పిల్లలు, ఓహో మై డాడ్ లవ్స్ మై మమ్మీ, సో ఐ షుడ్ లవ్ మై మమ్మీ ఆల్సో. మై డాడ్ లవ్స్ మై ఫాదర్, సో ఐ ఆల్సో షుడ్ లవ్ మై ఫాదర్ అని వారికి అర్థమవుతుంది. సంఘంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. పిల్లరా, మనందరం కూడా చక్కగా తల్లులారా, మీరు మరి మీ కష్టానికి తగిన ప్రతిఫలం ప్రియులారా మీ కుటుంబం ఇవ్వగలేకపోవచ్చు. ఏ మదర్స్ రోల్ ప్రియులారా మోస్ట్ అన్రివార్డెడ్ ప్రొఫెషన్ అని అంటారు. అంటే ప్రతిఫలము లేని ఒక బాధ్యత చేస్తే, ప్రతిఫలాలు ఉండవు ప్రియులారా. కొన్నిసార్లు చేసిన దానికి మాటలే ఉంటాయి కానీ కొన్నిసార్లు ప్రతిఫలాలు ఉండవు. బట్ గివ్ దెమ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. ఓకే, దేవుడు మీ కొరకు గొప్ప రివార్డ్ని దాచి ఉంచాడని నేను గుర్తు చేస్తున్నాను. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. తల్లిలారా, దయచేసి సమయంలో మిమ్మల్ని మీరు నిమ్మలించుకొని సమాధానపడి యొకోబేదు మాదిరిగా మన పిల్లల విషయంలో శ్రద్ధను కలిగి ఉండే కృపను దేవుడిచ్చునుగాక చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే కనికరించి కృప చూపించి మా సంఘంలో ఉన్న తల్లులందరూ కూడా ప్రభువా సంతోషంగా వారి మాతృత్వాన్ని ఆనందించడానికి సహాయం చేయండి. వారు చేస్తున్నటువంటి త్యాగాలు, వారు చేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి పనులు ప్రభువా మీరు చూస్తూ ఉన్నారు. కుటుంబము విస్మరించవచ్చు, కుటుంబం ప్రతిఫలాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఎప్పుడూ చూస్తూ ఉన్నారు. తండ్రి, మోషే మా ఇంటిలో ఉండవచ్చు, కాబట్టి యోకోబేదు మాదిరిగా మేము వారిని మరి ప్రొటెక్షన్ చేయటానికి, వారిని పెంచి మీ కొరకు సరెండర్ చేయటానికి కూడా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.